సోదరులారా, సోదరిమణులారా, కూతుళ్లారా, అల్లుళ్లారా, కార్ల రేట్లు పెరిగాయి, రైళ్ల రేట్లు పెరిగాయి, విమానం రేట్లు పెరిగాయి, ఆఖరికి మన విశాఖపట్నం ఓడ రేట్లు పెరిగాయి. కానీ రిక్షా రేట్లు మాత్రం పెరగలేదు. ఏంటయ్యా అంటే వాటికి ఏమైనా పెట్రోల్ పోయాలా అంటున్నారు. కానీ మనం కూడా పెట్రోల్ పోయాలన్న మాట మర్చిపోతున్నారు. ఏంటి బాబు నడి రోడ్డు మీద కూర్చొని స్పీచ్ ఇస్తున్నావు? దేనికి ముడేస్తున్నావు? ఏం లేదండి, నేను ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాల్సిన వాడిని. పేదల కోసం జైలుకి వెళ్ళాను. తిరిగి వచ్చాక రాజకీయ నాయకుడిని అవ్వాలనుకున్నాను. అందుకే రిక్షా యూనియన్ తరఫున ఎమ్మెల్యే అవుదామని ఉపన్యాసం బట్టి పడుతున్నాను. ఓహో, అక్కడ మూడేసా? సరే, వెంకటనారాయణ రోడ్డుకి వెళ్ళాలి. ఏం తీసుకుంటావు? ఓ 10 కొట్టండి. ఏంటి అంత దూరం? అబ్బో చాలా దూరంలేండి. ఏంటి ఇందాటి నుంచి ఆ 100 రూపాయలు నోటు పెట్టుకుని అలా విసురుకుంటున్నావు? ఎర్రింగ్ పడితే ఆరబెట్టుకుంటున్నాను. ఎక్కండి. కొంచెం గట్టిగానే ఎట్టరా తమ్ముడు, లోడ్ ఎక్కువగా ఉంది. దిగండి. ఏంటిదా వెంకటనారాయణ రోడ్డు? అవును. ఇక్కడ చెప్తే నచ్చొచ్చాను కదా. చెప్తే మా ఫుడ్ ఏదెంత దూరం మీరు తెలుసుకోవాలండి. ఆ ఫ్లాట్ లోని వాళ్ళని ఈ ఫ్లాట్ లో బోల్డ్ సార్లు నింపాను. అమ్మో, ఎంత ముడేసావరా? దీని 10 రూపాయల దూరం అయితే తగ్గించామండి. ఇవ్వండి. ఇవ్వను. నేను అసలు రిక్షా ఎక్కలేదు. కావాలంటే కోర్టుకెళ్ళి. సార్ శ్రమజీవుని దోచుకుంటున్నారు. పిక్కలు అరిగేలా కష్టపడ్డాను. డబ్బులు ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. ఏంటో అక్కడ ఎక్కించుకొని ఇక్కడ దించి డబ్బులు అడుగుతున్నాడండి. అతను ఏమైనా చెవిలో పువ్వు పెట్టుకున్నాడా? విశాఖపట్నం స్టేషన్ నుంచి సీతమ్మ ధార మీదుగా ఇక్కడికి వస్తే డబ్బు ఇవ్వనంటున్నాడు. ఇచ్చేయి, మర్యాదకి ఇచ్చేయి, లేదంటే ఈ ఏరియా దాటవు. ఇచ్చేయి అతను డబ్బులు. సరే బాబు, ఏదో పొరపాటు అయిపోయింది. 100 రూపాయలు ఇచ్చాను, అందులో 10 తీసుకుని 90 ఇవ్వమనండి. 100 ఇచ్చావా? 100 రూపాయలు ఇచ్చావా? ఎక్కడిచ్చావు? ఎప్పుడు ఇచ్చావు? అమ్మో, ఫ్లాట్ లో మీరు అందరూ చూడండి బాబు, నా 100 రూపాయల నోటు మీద ఎర్రింగ్ కూడా ఉండదు. నా టోపీ తీసి చూపించమనండి. అమ్మో అబద్ధం. కోర్టుంటే నా కొడక, ఊరికి కొత్తగా వచ్చిన మోసం చేస్తావరా? తీరా టోపీ. ఇదిగోనండి. ఇదేంట్రా మచ్చ? ఇది నా కొడుకు. మళ్ళీ ఇలాంటి పనులు చేసేవాడు నేను బొక్కలా వేస్తారా? ఆస్కెల్ తీసుకోండి. వాడికి 1 రూపాయి కూడా ఇవ్వద్దు. థ్యాంక్స్. అబ్బా కొట్టి తినని ఆయాసపడబోకు. గురు ఎప్పుడైనా మా ఊరు వచ్చే ముందు ఉత్తరం రాసిరా గురు. ఏ స్టేషన్ వచ్చి రిసీవ్ చేసుకుంటా? ఏం లేదు, ఈ జిల్లాలో లేకుండా జాగ్రత్త పడదామని. ముక్కయ్య బాయ్యా, రాత్రంతా నిద్రపో, నువ్వు పగలంతా ఆటంటావు. సరే కాని బాయ్యా, నువ్వు పెద్ద పెద్ద బిడ్జీలు కడతా ఉంట కదా, బిడ్జి 1 కోటి మిగులుద్దంట. బాయ్యా నాకు కూడా తెరుచుకునే బిడ్జి, మూసుకునే బిడ్జి కాంతో టిప్పించకూడదా? ఈ దేశాల నుంచి కూడా ఆడోళ్ళు వచ్చేస్తున్నారు. ఆ సీజన్ తగ్గిపోయింది బాయ్యా. సరే ముకే. మొత్తానికి మీరే అండి బోల్తా కొట్టించారు కదండి, ఇంక వదిలేయండి. వదిలేస్తే అలాగా? రేపు పొద్దున ఇంకొకటి మోసం చేస్తాను. ఈ విషయం పార్లమెంట్లో పెడతాను. ఊరుకోండి, అందరూ అలా ఉంటారుగానే. అమ్మో, ఊరుకుంటాడు, రెచ్చిపోతాడే. డబ్బులు ఎంత? డబ్బులు ఏమవుతుంది? ఇది మన కంపెనీ ఆటో, మీరు వెళ్ళండి. ఎవరాడు? మా మావగాడు. ముక్క త్వరగా వేయండి. అయ్యో, జోకర్ పడేసారేంటి? వస్తానండి. గుడ్ మార్నింగ్ అల్లుడు. ఏనన్నా ఎప్పుడొచ్చా? ఇప్పుడేనా ఆటోలో ఉంది. ఓకే తల్లుడు. పట్నం వచ్చినా మొక్క దిగదు, ముడి పడదు. సరదాగా ఆడుకుంటుంటే ఆడిచి ఆడుకుంటానమ్మా. సరిగాని మన పెద్దగా లేడు. ముందు నువ్వు రా నాన్న, స్నానం చేద్దు గాని. ఏమండి, నా ఆట కూడా మీరే ఆడండి. ఎంత నా ఫ్రెండ్ అయినా దాన్ని నా ఆట చూడనివ్వకండి. నువ్వు చూసావో? రా నాన్న. మధ్యలో జాయిన్ అయిందేటి? నువ్వు ఆడతా గాని ఎంత నువ్వు డబ్బులు ఇస్తే మాత్రం ఒకే చోట కూకొని బోర్ కొట్టి టైలైపోయాను. సాయంత్రం నంపే. వద్దుండు, 2 రోజులు బయటకు చూద్దాం. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. చూద్దామని చూసిందే చూస్తున్నావు కానీ నా అవసరాలే చూస్తలేదు. చూడమ్మా, ఆయన మా నాన్న. ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోలేడు. ఆయన వెళ్లే వరకు అనుమానం రాకుండా ప్రవర్తించు. సాటి ఆడదానగా చెయ్యెత్తి నమస్కారం చేయడం తప్పితే నేనేం చేయలేను. అమ్మా, నువ్వు అల్లుడు మనసు ఏం కష్టపెడతలేదు కదా? పొద్దుట ఆయన ముఖం అదోలా ఉంటాను. ఏం లేదు నాన్న, ఇవాళ సినిమాకి వెళ్దాం అన్నారు. మా నాన్న వచ్చారు కదా, రేపు వెళ్దాంలేండి అన్నాను. అందుకని. బాలేదానమ్మా, నాదేముంది, నువ్వు వెళ్ళకపోయావా? ఇలాగేనమ్మా మీ ఆడవాళ్ళందరూ మొగుళ్ళు దూరం చేసుకుంటారు.
అవును, అదేంటి మీ ఫ్రెండ్ గోడ మీద భోగి పిడకలా కూర్చుంది? అదెప్పుడు అంతేనన్నా. హాయ్ డియర్, కమ్ ఆన్, టేక్ దిస్. ఏమిటి నువ్వు మీ ఆయన పిలిచి బ్రీఫ్ కేస్ తీసుకోమంటే అక్కడే నిలబడ్డావు? వచ్చి తీసుకో. హీటర్ ఆన్ చేశాను, పైకెళ్ళి స్నానం చేయండి. వెళ్ళండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూసారా బాబాయ్ గారు, ఇది వీళ్ళ వరస. దాని స్నేహితురాలు వచ్చాను కదా, 10 నిమిషాలైనా నాతో మాట్లాడొచ్చుగా. ఎప్పుడూ బెడ్రూమ్ లోనే. అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి లవ్ బర్డ్స్ ని నేనెక్కడా చూడలేదు. నేను దాన్ని చూడడానికి వచ్చానా, నన్నే వాళ్ళు అడ్డనుకుంటున్నారు. తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని అలాగే అనుకుంటున్నారు. మర్యాద దక్కించుకుని నాలా మీరు వెళ్ళిపోతే మంచిది. బాగా చెప్పావమ్మా, నాకు తట్టనే లేదే. ఏ ఆగు, ఏంటి వెళ్ళిపోతున్నావు? వెళ్ళకపోతే నేను పెద్ద పెద్ద కస్టమర్లు చూసానే కానీ వాళ్ళేదో పెళ్ళాన్ని తెలియకుండా మా అలాంటి వాళ్ళు పిలిపించుకుంటారు. కానీ పెళ్ళా ముందే ఎదవేసాలేసే నీలాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నాను. నేనే విచారణైనా నాలో కూడా చలనం కలిగింది. ఎద్దులా ఉన్నావు, ఏది మంచో ఏది చెడో తెలీదు. ఇలాగే మా పెద్దమ్మ నుంచుకొని పెళ్ళాన్ని కిరసనాలు పోసి తగలబెట్టిన పెద్ద చౌదరికి వచ్చిన పక్షవాతమే నీకు వత్తది. ఏంటమ్మా నీ స్నేహితురాలు అంటించిన టపాసులా చెట్టుపెట్టలాడుతుంది? అదెప్పుడు అంతేనన్నా, కుక్క కాటుకి చెప్పు దెబ్బలా మాట్లాడుతుంది. అంతే మరి, కుక్క కరిసినప్పుడు చెప్పుతో కొట్టాలి కదలడా? హలో అమ్మా, నేను నాన్నని రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. కన్న కూతురు కష్టాలని తట్టుకోలేని తండ్రినని నువ్వు నన్ను నమ్మినందుకు చాలా సంతోషం అమ్మా. నువ్వేం మాట్లాడొద్దమ్మా. నిన్ను వాదార్చే శక్తి గాని, కన్నీరు అడ్డుపడే నీ గొంతులో నుంచి వచ్చే మాట వినే ధైర్యం గాని నాకు లేవమ్మా. మొన్నటి వరకు నా కూతురి జీవితం పచ్చగా ఉంది, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నానమ్మా. కానీ ఆడపిల్లల కన్నా ప్రతి తండ్రి ఆ పిల్ల కోసం చచ్చే వరకు బ్రతికుండాలని ఇప్పుడే తెలుసుకున్నానమ్మా. సార్, మీకన్నీ తెలుసు. నేను సలహా చెప్పడానికి రాలేదండి. మిమ్మల్ని ధరణి గారిని అభిమానించే వ్యక్తిగా చెప్దామని వచ్చాను. అభిమానాలు అవి తర్వాత, ముందు నువ్వు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు. ఆవిడ నాకు చాలా కాలం నుంచి తెలుసండి. చాలా మంచి ఆవిడ. బాధ్యతలు పంచుకోవడమే కానీ బాధలు బయటికి చెప్పుకోవడం ఆమెకు తెలియదండి. ఆవిడ స్వభావానికి తగ్గ భర్త దొరికాడని నేను చాలా ఆనందించానండి. ఆవిడ ఎంత కష్టానైనా సరే గుండెలో దాచుకుని భరిస్తుందండి. ఇప్పుడు ఏమైంది? ఆవిడ గుండె భరించలేని సమస్యల్ని మాత్రం ఆవిడ చుట్టూ పెట్టకండి. ఏంటండి ఇది? ఇట్రా మిస్టర్, ఇందులో ఏంటి? ఒకటి రొయ్యలండి, రెండోది పీతలండి, పైదేమో రొయ్యి పోటండి. అయినా నీసు కావాల్సి వస్తే ఆఫీస్కి వచ్చి అడగలగానే రోడ్డు మీద ఆపారేంటండి? త్వరగా వదలండి, అవతల పడ వెళ్ళిపోతుంది. అలాగా, మీరు ఓపెన్ చేయండి. ఉండండి, శుభ్రంగా ఉన్నట్టు ఓపెన్ చేస్తానంటారంటే. కావాలంటే ఆఫీస్కి వచ్చి తీసుకోండి. షటప్. నేను చెప్పానా రొయ్యలు పీతలని? ఈ బిజినెస్ ఎంతకాలం చేస్తున్నావు? చాలా కాలం నుంచి చేస్తున్నాను. దీని వెనక ఆర్గనైజేషన్ ఎవరు? ఎవరా? ఎవరంటే మనమే, సింగిల్. నువ్వు తీసుకెళ్తున్న చరిష్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సరిగ్గా కదా? అవును. ఆ కంపెనీకి నీ వ్యాపారానికి ఏదైనా సంబంధం ఉందా? లేదు. ఆ కంపెనీ పర్వత అడ్డం పెట్టుకుంటే ఏ అడ్డంకి లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని నేనే ఆ కంపెనీలో చేరాను. అంతేగాని
ఈ గొడవకి ఆ కంపెనీకి ఏ సంబంధం లేదు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఐ మిసెస్ ప్రకాష్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. సూర్యంకి బెయిల్ ఇవ్వడానికి వచ్చాం లాయర్ గారు. కోర్ట్ మెయిల్ ఆర్డర్. Please subscribe for more videos.